నమస్తే అండి. నేను డాక్టర్ సంధ్య. లాస్ట్ టైమ్ మనం వీడియోలో బయో కాంబినేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఒక 28 నంబర్స్ ఉన్నాయని చెప్పి. దాని తరువాత మనకి చాలా మంది వీటిని ఎలా వాడాలి? ఎంతకాలం వాడాలి? మనం పవర్ ఏంటి? ఇట్లా చాలా చాలా క్వెషన్స్ నన్ను అడిగారనమాట. కామెంట్స్ వచ్చినాయి. సో, అసలు మీకు వీటన్నిటి గురించి ఆన్సర్స్ మీకు తెలియాలంటే ఈ బయో కాంబినేషన్స్ అనేవి అసలు వేటి నుంచి ప్రిపేర్ చేస్తారు? ఇవి మన బాడీని ఎలా ఫంక్షనింగ్‌లోకి తీసుకొస్తాయి అనేది మీరు తెలుసుకుంటే చాలా వరకి మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో, ఈ కాంబినేషన్స్ అనేవండి ఒక 12 టైప్ ఆఫ్ టిష్యూ సాల్ట్స్ తోటి చేయబడతాయి. ఈ టిష్యూ సాల్ట్స్ అనేవి మన బాడీ స్ట్రక్చర్స్ నుంచి తీసుకుంటాం అని కూడా నేను మీకు చెప్పాను. సో, ఒక 12 రకాల టిష్యూ సాల్ట్స్ ఉంటాయి. వాటి నుంచి మన బాడీ ఒక కార్గన్ నుంచి, బ్రెయిన్ నుంచి ఒక కేపీ అని, స్టమక్ నుంచి ఇదని ఇలా సంథింగ్ ఒక టిష్యూ సాల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇవి నేను మోస్ట్‌లీ మనకి డెఫిషియన్సీస్‌ని క్లియర్ చేస్తాయి. వైటమిన్స్ లాగా, సప్లిమెంట్స్ లాగా హెల్ప్ చేస్తాయని నేను చెప్పాను. సో, ఆ ప్రక్రియ అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు చెప్తాను. సాధారణంగా మన ఫుడ్ తీసుకుంటాం. ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ అనేది చక్కగా మంచి అనేది మన శరీరానికి పట్టాలి. వేస్ట్ అనేది మన ఆర్గాన్స్ ఫిల్టర్ చేసి బయటికి పంపించేయాలి. ఇది అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకి ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం. మోషన్‌కి వెళ్తూ ఉంటే ఇది సహజమైన ప్రక్రియ. కానీ ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ సహజంగా వీటిలో డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. అది మనకి 30లో ఉన్నట్టు 50లో ఉండవు. 50లో ఉన్నట్టు 70లో ఉండవు. సో, ఇలా మార్పులొస్తాయి. సాధారణం అయితే మనకి పెద్ద సమస్యలేమి రావు. బట్ ఎప్పుడైనా సివియర్ డెఫిషియన్సీ కానీ ఉన్నప్పుడు డ్యామేజ్ ఎక్కువవుతది. సో, అయ్యే మనకేమవుతాయంటే వ్యాధుల రకాలుగా మనకి బయటకొస్తాయి. ఇది వ్యాధి అన్నట్టుగా. సో, ఇటువంటి ఒక డెఫిషియన్సీస్‌ని మనం ఈ పర్టిక్యులర్ సాల్ట్‌లు నేను చెప్పిన టిష్యూ సాల్ట్స్ కానీ, లేకపోతే బయో కాంబినేషన్స్ కానీ మనం యూజ్ చేసుకుంటే చాలా చాలా మనకి హెల్ప్ అవుతాయి. అండ్ హోమియోపతిలో మనకి డ్రగ్స్ అనేవి ఎంత ముఖ్యం, ఈ బయోకెమిక్ సాల్ట్స్ కూడా మీకు మెడిసిన్ న్యాచురల్‌గా హీల్ చేస్తూ ఉంటాయి. ఎలానో నేను మీకు చెప్తాను. సాధారణంగా ఒక మనిషి మనకి గ్యాస్ట్రిక్ డెఫిషియన్సీ వచ్చింది. అంటే మనకి పొట్టలో ఏదో ఒక అనీజీనెస్ లేదా మనకి కాన్‌స్టిపేషన్ కావచ్చు, లేకపోతే నొప్పి కావచ్చు, లేకపోతే అర్జిటు మోషన్ కావచ్చు, రకరకాలు ఏదైనా గ్యాస్ట్రిక్ డెఫిషియన్సీ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్యాస్ట్రిక్ డెఫిషియన్సీకి సంబంధించి ఒక బయో కాంబినేషన్ యేసుకుంటాం. కాన్‌స్టిపేషనో లేకపోతే కోలిక్ ఉంటే కోలిక్ కాంబినేషనో వేసుకుంటాం. లేదంటే టిష్యూ సాల్ట్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక టిష్యూ సాల్ట్స్ వేసుకుంటారు. ఇవి మనకి లోపలికెళ్ళి మనకేం చేస్తాయంటే లోపలికెళ్ళిన వెంటనే వీటికి న్యాచురల్‌గా హీల్ చేయడం అనేది వీటి ప్రక్రియ. అది. మనకి లోపలికెళ్ళినాక వేస్ట్ కానివ్వండి, ఆ డెఫిషియన్సీ ఏదైతే గ్యాస్ట్రిక్ డెఫిషియన్సీ ఉందో చాలా హ్యూజ్‌గా ఉంటుంది. చాలా ఎక్కువ డెఫిషియన్సీని మనం కవరప్ చేయాలి. మీరు చక్కగా ఉండాలి అంటే ముందు ఆ డెఫిషియన్సీని కానీ అంతా కూడా క్లియర్ చేసి మీకు న్యాచురల్ బై న్యాచురల్ హీల్ చేయాలి మెకానిజం. కానీ ఇక్కడ చూస్తేనేమో చాలా సివియర్ డ్యామేజ్ ఉంది. సో, అప్పుడు మెడిసిన్ ఏం చేసిద్ది పైపైన ఏదో చేసేసి మీకు పంపించదు. ఇదేం చేసిద్దంటే నేను దిగుతాను, కంప్లీట్‌గా క్లియర్ చేస్తానని మొత్తం స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ జరుగుతా ఉంటదనమాట. స్లో బై స్లో. ఇప్పుడు మనం రోజుకి 4 మాత్రలేసుకుంటాం. 4 మాత్రలేసుకుంటే అది ఎంతవరకి పనిచేసిద్ది? మనకి ఎప్పుడైనా ఈ పనితీరు అనేది మన శరీరాన్ని బట్టే ఉంటుంది. మన శరీరం సబ్‌నార్మల్‌గా ఎంతైతే వర్క్ చేసిద్దో అంత పని మెడిసిన్ కూడా మీకు చేసిద్ది. అంతేకాని మెడిసిన్ మనం 4 మాత్రలేసుకొని ఇది తక్కువ పని చేసింది, లేదంటే ఒక 10 మాత్రలేసుకుంటే ఫాస్ట్‌గా పనిచేసిద్దనేది ఉండదు. ఆ రోజు మీ బాడీకి ఎంత పని చేయగలిగిద్దో మీ తత్వం అంతే పని చేసిద్ది. సో, అంత మాత్రమే మనకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ రోజు మనం అంతే హీల్ చేయగలం. మీ బాడీలో డ్యామేజ్‌ని అంతే రెక్టిఫై చేయగలం. సో, ఇలా మనకి అబ్జార్ప్షన్ చాలా సివియర్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తాం సిస్టమ్ లోపల చాలా డ్యామేజ్ అయి ఉంటది. అది. సో, ఇదంతా కూడా మళ్ళీ మీకు మొత్తం క్లీన్ అవ్వాలి. అంటే ఇన్ సెన్స్ నేను మెడికల్ టర్మినాలజీలోకి వెళ్ళట్లా. మీకు అర్థమయ్యే ఒక భాషలోనే నేను చెప్తున్నాను. సో, ఇది ఆ లోటుని పూర్తి చేసి మళ్ళీ అక్కడ అంతగా నీట్‌గా డ్యామేజ్‌నంతా క్లియర్ అప్ చేసి, హీల్ చేసి వదిలేసిద్ది. ఇది అంతా జరగడానికి నేను చెప్పినట్టు ఓవర్ నైట్ అవ్వదు. అది. డ్యామేజ్ ఎక్కువగా ఉంటే టైం కూడా అంతే పట్టిద్ది. మనకంతే అంటూ ఉంటారు. చాలామంది మెడిసిన్ వేసుకున్నప్పుడు మనకేమీ తెలియలేదండి, ఏం మార్పు లేదండి అంటారు. ఎందుకంటే సివియర్ డ్యామేజ్ ఉన్నప్పుడు మార్పెలా వస్తుంది? మార్పెప్పుడొచ్చిద్ది? మీకు కంప్లీట్‌గా హీల్ అయిపోయినాకే చేంజెస్ కనిపిస్తాయి. కానీ ఈ లోపల ఈ సిస్టమ్ ప్రాసెస్ అంతా జరుగుతా ఉంటది. నడుస్తా ఉంటది. ఇది క్లీన్ చేయడం, వెళ్ళడం, లోపల ఎపిథీలియల్ కానీ ఇవన్నీ కూడా మీకు సెటరైట్ చేయడం ఇవన్నీ కూడా
మనకి బాడీలీ ఫంక్షన్స్. సో వీటన్నిటిని మీకు వెళ్ళిన హోమియోపతి మెడిసిన్ స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మీకు విజిబుల్ గా మనకి రిజల్ట్స్ కనిపించవు, బట్ లోపల మెకానిజం అనేది ఆల్రెడీ మన మెడిసిన్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే మీకు చాలా మంది అలా విజిబుల్ రిజల్ట్స్ కనిపించట్లేదు అంటారు. అంత మాత్రాన మందు పనిచేయట్లేదు అని కాదు, మందు మన రూట్కి వెళ్ళి క్లియర్ చేస్తుంది. అది ఇదేంటంటే మనకి ఎక్కువ పాలీ మెడికేషన్స్ మీద ఉన్న అంటే డ్యామేజ్ ఆర్ డెఫిషియన్సీ హ్యూజ్గా ఉన్నప్పుడు మనకి టైం అలాగే పట్టింది. కొంతమంది హోమియోలోనే ఉంటూ ఉంటారు, హోమియోపతి మెడిసిన్స్లోనే ఉండేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి వేసుకున్న వెంటనే గుణం కనిపించదు, ఎందుకంటే అక్కడ సిస్టమ్ డ్యామేజ్ ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు హోమియో మందుల్లోనే ఆల్రెడీ ఉంటూ ఉంటారు. సో ఏ మందు వేసుకున్న ఊరికే మనం చేతితో తీసేసినట్టుగా వెంటనే వ్యాధి తగ్గిపోతుంది. ఇక్కడ మీకు అది అర్థం కావాలి. అది మన డ్యామేజ్ ఆఫ్ సిస్టమ్ అనేది సివియర్గా ఉంటే మెడిసిన్ హీలింగ్ ప్రక్రియ కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇది డెఫిషియన్సీని. సో మనం అసలు సిస్టమ్ క్లీన్గా ఉందనుకోండి, హోమియోపతి వాడితే సిస్టమ్ ఎప్పుడు కూడా చాలా చాలా క్లీన్గా ఉంటుంది. వాట్ ఎవర్ గ్యాస్ట్రిక్ ఆర్ మైండ్, ఎవ్రీ సిస్టమ్ అనేది చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రిజల్ట్స్ ఆర్ వెరీ ఫాస్ట్ విజిబుల్గా ఉంటాయి. మనం ఏం చేస్తాం, మళ్ళీ మెడికేషన్ వాడతాం. సో లోపల మీరు ఈ రూట్ హీలింగ్ అనేది జరగదు. ఈ రూట్ హీలింగ్ లేకుండా పైన ఏదో సర్దుకొని వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా డ్యామేజ్లోకే వెళ్తూ ఉంటారు ఎక్కువ శాతం. సో అందుకనే మన మెడిసిన్ కూడా బిట్ టైం పట్టింది. బట్ ఎప్పుడైతే మీరు ఈ డెఫిషియన్సీస్ అన్ని కూడా హీల్ అయిపోయి చక్కగా మీరు నార్మల్ అవుతారో అప్పుడు మెడిసిన్ విత్డ్రా చేయొచ్చు, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ చాలా వరకు పెద్దవాళ్ళు ఏంటంటే మెడిసిన్ అలవాటు పడినాక వదలలేరు, 2 మాత్రలు 3 మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు కాదు, ఎందుకంటే ఇవి న్యాచురల్గా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. వయసుతో పాటు ఏంటంటే మనం ఎంత మంచి ఆహారం తిన్నా, 100కి 100 మంచి ఆహారం తిన్నా శరీరం అంతా తీసుకోలేదు. సో అలాంటప్పుడు ఈ మాత్రలు 2 వేసుకుంటే మీకు తీసుకున్న మంచి కూడా ఒంటికి ఇస్తుంది అండ్ ప్రాపర్గా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా బాడీకి హెల్ప్ చేస్తాయి. అలా కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ ప్రక్రియ అర్థమైందని అనుకుంటున్నాను. అందుకని ఈ టిష్యూ సాల్ట్స్ అనేవి కంటిన్యూషన్గా ఒక 4 to 5 months తీసుకోండి. సో డ్యామేజ్ అనేది మీకు హీల్ అవుతుంది. కొంతమందికి తొందరగానే రిజల్ట్స్ రావచ్చు, కొంతమంది వాళ్ళు ఎంత డెఫిషియన్సీలో వాళ్ళ బాడీ పెట్టుకుంటారో అంత టైం ఖచ్చితంగా పడింది. ఎందుకంటే ఓవర్ నైట్ అనేది కుదరదు. చిటికు వేసినట్టుగా మాయం చేసే వైద్యం ఎప్పుడైనా ప్రమాదమే. ఎప్పుడైనా మెడిసిన్ అనేది స్లో బై స్లో వెళ్ళాలి. మెడిసిన్తో పాటు మన ఆహార విధానం, మైండ్ను కొంచెం డీస్ట్రెస్ చేసుకోవడం, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిపి ఉన్నప్పుడే మీకు తొందరగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా బాగాలేదు అంటే వెంటనే అవ్వదు ఏది కూడా. అదేంటంటే అది మెడిసిన్ రూలే అంత. అది మనకి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా ఈరోజు మనకి ఏదైనా వస్తుంది అనుకోండి, మరి చాలా కాలం మందులు వాడతాం కదా, అంతే ఏదైనా అంతే. బట్ హోమియోపతి ఏంటంటే లైఫ్ లాంగ్ వాడకుండా చక్కగా కొన్ని రోజులు ఇట్లా న్యాచురల్ వేలో మనం క్లియర్ అవుట్ చేసేసుకొని వదిలేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు క్లియర్గానే ఇచ్చాను అనుకుంటూ ఉన్నాను. అండ్ బెటర్ ఈ టిష్యూ సాల్ట్స్కి వచ్చేటప్పటికి ఇవి 12 రకాలు ఉంటాయండి. మనకి 3x 6x 12x 30x 200x అని పవర్స్లో ఉంటాయి. మోస్ట్లీ మనకి 30 కానీ 200 కానీ వాడకం తక్కువగానే ఉంటాయి. ఇది ఎక్కువ 6x 12x వాడుతూ ఉంటారు, 3x కూడా తక్కువ. ఎప్పుడైనా మల్టిపుల్గా మీరు సాల్ట్స్ని ఇప్పుడు కాంబినేషన్ మీకు క్లియర్గా వ్యాధి పట్ల అవగాహన ఉందంటే ఆ కాంబినేషన్ తెచ్చేసుకొని వాడుకోండి ప్రాబ్లంగా. బట్ మల్టిపుల్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నాం అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిష్యూ సాల్ట్స్ అనేవి యూస్ చేసుకోండి. సో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఎప్పుడు కూడా ఒక టిష్యూ సాల్ట్ వాడుతున్నప్పుడు 6x పొటెన్సీ ఈజ్ ద బెస్ట్ పొటెన్సీ. మనం 2 వాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక టిష్యూ సాల్ట్ కన్నా ఇంకో టిష్యూ సాల్ట్ పొటెన్సీని పెంచే తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తాయి. అంటే 6xలో ఒకటి వాడామనుకోండి, 12xలో ఇంకోటి వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు 12 రకాల టిష్యూ సాల్ట్స్ గురించి చెప్తాను. నిజానికి ఈ టిష్యూ సాల్ట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా కేవలం ఈ బయోకెమిక్ అండ్ కాంబినేషన్స్ వైజే మీకు. మళ్ళీ డ్రగ్ ప్యాటర్న్ ఆఫ్ యాక్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఇది మీకు ఏంటంటే జస్ట్ చెప్పాను. అండ్ ఈ టిష్యూ సాల్ట్స్లో మనకు 12 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే క్యాల్కేరియా ఫ్లోరికా. ఈ క్యాల్కేరియా ఫ్లోరికా అండ్ క్యాల్కేరియా ఫాస్ ఇంకోటి. ఇవి 2 ఎక్కడ బాగా పనిచేస్తాయి అంటే మీకు జాయింట్స్ అనేవి పెయిన్ ఉన్నా, స్టిఫ్నెస్ ఉన్నా, స్ట్రైనింగ్స్ ఉన్నా, అలాగే మనకి గుజ్జు అరిగింది అని చెప్పి అంటూ ఉంటారు లిగమెంట్స్లో. సో అటువంటి కండిషన్స్ ఉన్నా ఇవి చక్కగా వాడుకోవచ్చు. ఈ 2 టిష్యూ సాల్ట్స్ అది కలిపి వాడుకోవచ్చు. అండ్ దీంతో పాటు పర్టికులర్గా పెయిన్ రిలేటెడ్గా ఉన్నప్పుడు మెగ్నీషియం ఫాస్ కూడా చక్కగా వాడుకోవచ్చు. క్యాల్కేరియా ఫాస్ ఫ్లోరో 6xలో తీసుకోండి, మెగ్నీషియం ఫాస్ 12xలో
లో తీసుకొని నైట్ టైం పెట్టుకోండి, చక్కగా వాడుకోవచ్చు. అండ్ పర్టికులర్ గా క్యాల్కేరియా ఫ్లోరికా వచ్చేసి మనకి లైపోమాస్ కూడా ఎంతో పనిచేస్తుంది. చాలా మందికి ఈ సాఫ్ట్ లైపోమాస్ అంటూ ఉంటాం. సో వాటికి వేసుకుంటే కూడా అవి అక్కడితో ఆగుతాయి. ఈ వచ్చినవి తగ్గేదానికి టైం పట్టొచ్చు కానీ బట్ అక్కడితో ఆగిపోతాయి. అండ్ రెండోది క్యాల్కేరియా సల్ఫ్యూరికా. పర్టికులర్‌గా మనకి క్యాల్కేరియా సల్ఫ్ ఏం చేస్తదంటే చాలా బ్లడీ బాయిల్స్ ఉంటాయి. మనకి చాలా ఏమంటారు యాక్నే చెప్పాలంటే యాక్నే చాలా పెద్ద పెద్ద యాక్నీస్ ఉంటాయి. సో, అటువంటి వాళ్ళకి క్యాల్కేరియా సల్ఫ్యూరికా చాలా చాలా బాగా పనిచేస్తది. అండ్ ఎక్కువగా మనకి చీము పట్టే టెండెన్సీ ఉందనుకోండి, వాటికి ఎంతో బెనిఫిట్ చేస్తాయి. అండ్ అలాగే దీంతో పాటు ఖాళీ సల్ఫ్ కూడా. ఈ ఖాళీ సల్ఫ్ కూడా పర్టిక్యులర్‌గా మీకు ఈ డాండ్రఫ్ కానీ, ఎగ్జిమా కానీ, సోరియాసిస్ అవి ఉన్నప్పుడు చాలా చాలా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా స్కిన్ రిలేటెడ్‌గా వెళ్తున్నప్పుడు స్కిన్ బైకోతో పాటు పర్టిక్యులర్‌గా మీకు సివియర్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే డాండ్రఫ్ కానీ, సోరియాటిక్ కానీ, ఎగ్జిమా కానీ ఉంటే ఖాళీ సల్ఫ్‌ని రిపీట్ చేయండి. స్కిన్ బైకోతో పాటు ఈ ఖాళీ సల్ఫ్ 12 వీక్స్‌లో తీసుకోండి. చాలా బాగా బెనిఫిట్ చేస్తుంది. అండ్ పర్టిక్యులర్‌గా మనం ఈ క్యాల్కేరియా సల్ఫ్యూరికా వచ్చేటప్పటికి ఓన్లీ పిల్లలు, టీనేజర్స్ యాక్నీ కోసం బాగా పనిచేస్తుంది. అండ్ ఫెరన్‌ఫాస్. మనం ఫెరన్‌ఫాస్ ఎనీమియాకి వాడుతూ ఉంటాం. అది మీరు ఎనీమియా బైకో వాడుకుంటున్నా పర్టిక్యులర్‌గా ఈ ఫెరన్‌ఫాస్ అనేది కూడా మీరేం చేస్తారంటే 30x తీసుకోండి. అది 30x తీసుకొని కూడా వాడుకోవచ్చు. అండ్ ఇది ఇండివిడ్యువల్ అయినా వాడుకోవచ్చు. కాతే మనం ఈ కాంబినేషన్స్‌తో పాటు ఇంకా ఇది మనం మిక్స్ చేసుకుంటే ఇంకా మనకి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అది. అండ్ క్యాలీమురాటికం. ఈ క్యాలీమురాటికం వచ్చేసండి మనకి ఎక్కువగా చెవు నొప్పులు, డ్రై కాఫ్ లేకపోతే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో, ఇట్లా మనకి వచ్చినప్పుడు ఈ క్యాలీమురాటికం చాలా చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అండ్ నాట్రమురాటికం. ఈ నాట్రమురాటికం మనం లాస్ట్ టైమ్ కూడా చెప్పాం. డిప్రెషన్ డిప్రెషన్ కానివ్వండి, లేకపోతే వుమెన్‌కి పర్టిక్యులర్‌గా డ్రైనెస్ ఆఫ్ వెజైనా ఉన్న, వుమెన్ సఫరింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు నాట్రమోర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మెగ్నీషియం ఫాస్ వచ్చేసి ఇది జనరల్ పెయిన్ కిల్లర్. అది మీరు ఈ మెగ్నీషియం ఫాస్‌ని ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. నొప్పి ఉంది అనుకుంటే ఏ భాగంలో నొప్పి అయినా ఇది వాడుకోవచ్చు. అండ్ నాట్రమ్ ఫాస్. మీరు గ్యాస్ట్రిక్ రిలేటెడ్‌గా ఎటువంటి ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నా నాట్రమ్ ఫాస్ అనేది కంపల్సరీ మీరు పెట్టుకోండి. ఈవెన్ దో మీరు కొలికి బయో కాంబినేషన్ ఆర్ కాన్‌స్టిపేషన్ బయో కాంబినేషన్ వాడుతున్నా ఈ నాట్రమ్ ఫాస్ అనేది 12 వీక్స్‌లో మీరు అసోసియేట్‌గా వాడుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఏంటి ఇది కూడా. అండ్ నాట్రమ్ సల్ఫూరికం. ఈ నాట్రమ్ సల్ఫూరికం అనేది పర్టిక్యులర్‌గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ మనకి యెల్లోయిష్ డిశ్చార్జెస్ బాడీ నుంచి ఎప్పుడైతే వస్తున్నాయో ఆ కండిషన్స్‌లో ఇవి వాడుకోవచ్చు. మనకి జాండీస్‌లో వాడుకోవచ్చు. లేకపోతే ఈ పసరు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అటువంటి కఫతత్వం ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇది వాడుకోవచ్చు. చాలా చాలా ఇది మనకి బెనిఫిట్ చేస్తుందన్నమాట. అండ్ మనకి సైలీషియా. ఈ సైలీషియా అనేది ఏంటంటే మనకి పర్టిక్యులర్‌గా ఈ ఆహ్, ఆహ్, గోరు చుట్టు అంటాం. గోరు చుట్టుకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ సెగ్గడ్లు ఇట్లాంటి వాటిలో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందనమాట. అండ్ మోస్ట్‌లీ అన్నీ చెప్పాననుకుంటున్నాను ఎక్కువ శాతం. ఇవేంటంటే పర్టిక్యులర్‌గా ఇవి ఇండివిడ్యువల్‌గా మనకి అవగాహన ఉంది. నా సాల్ట్ ఇది అని అనుకుంటే వాడుకోవచ్చు. లేదు అనుకుంటే కాంబినేషన్స్ వాడుకోవచ్చు. నేను చెప్పినట్టు పవర్స్, యూసేజెస్ ఏంటంటే మనకి తగ్గట్టుగానే రిపీట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవి చక్కగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటి మెకానిజమే నేచురల్ మెకానిజం. సో, సేఫ్‌గా వాడుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇవి సాల్ట్స్ ఏంటంటే చాలా చాలా పెద్ద టాపిక్. ఇవి జనరల్‌గా మనకి పాథలాజికల్‌గా అంటే మీకు మనకి పెయిన్ రిలేటెడ్‌గా పాథలాజికల్ రిలేటెడ్‌గా చెప్పాను. బాధ, సమస్య ఆహ్, బా మనకి మెడిసిన్ చెప్పాను. బట్ నిజానికి దీనిలో ఈ మెంటల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. అంటే వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చాలా ఉంటాయి. బట్ నేను అవి చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఎక్కువ సఫర్ అవుతుంది ఏంటంటే మన కండిషన్స్ మీదనే సఫర్ అవుతున్నాం. అండ్ వన్ మోర్ డ్రగ్ ఖలీఫాస్. ఖలీఫాస్ ఏంటంటే ఇది మైండ్‌కి చాలా చాలా హెల్ప్ చేస్తది. ఇది మైండ్ ఇష్యూస్ తోటి లేదా స్ట్రెయిను, నెర్వస్ ఎగ్జాషన్, కోపం, అలసట ఇట్లా ఎవ్వరున్నా ఖచ్చితంగా ఖలీఫాస్‌ని క్యారీ చేయమంట. మనకి పిల్లలు చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆఫీసు ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ కంపల్సరీ ఖలీఫాస్ క్యారీ చేయండి. హెడేక్స్ ఉన్నా మనకి నరాలు అంటే చాలు లేదా రెస్ట్‌లెస్‌గా ఉన్నా ఉంటే చాలు ఖలీఫాస్ ఎనీ టైమ్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడైనా వేసుకోవచ్చు. లేదా ప్రతిరోజు వేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు ఎప్పుడైనా అంటే తిన్నాక తినకూడదా అని డౌట్స్ అరైజ్ చేస్తున్నారు.
సో అలా ఏమీ వద్దండి. తిన్నా, తినకపోయినా ఇవి ఎటువంటివి ఇబ్బంది చేయవు. మీరు ఏదో ఒక టైం పెట్టేసుకొని వేసుకోండి. సో ఎటువంటి నష్టం జరగదు. మనకి అపోహల వల్ల ఏంటంటే మెడిసిన్స్‌నేమి దూరం పెట్టొద్దు. చక్కగా ఇవి నేచురల్ సెట్ ఆఫ్ మెడిసిన్స్. మీ ఫుడ్ తోటి, దానితోటి ఇదేదైనా అబ్‌స్ట్రక్షన్స్ వస్తే అట్లా ఏమీ జరగదు. చక్కగా మీరు ఒక టైం పెట్టుకోండి, వేసుకోండి. అది. అండ్ ఎప్పుడైనా మనకి ఏది మెడిసిన్ అని కాదు ప్రాబ్లమ్స్ వస్తే ఏది కూడా ఓవర్‌నైట్ హీలింగ్ అనేది జరగదు. ఎందుకంటే అలా ఫాస్ట్‌గా మనం సిస్టమ్‌ని అంత ముందుకు తీసుకెళ్ళలేం. అదే ఐ మీన్ నేను ఎలా అంటే మీకిప్పుడు మనకేదన్నా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఓవర్ నైట్‌లో మన హార్ట్ అనేది ఓకే అవ్వదు. సో, దానికి టైం పట్టిద్ది. దానికి రెస్ట్ ఇవ్వాలి. లేకపోతే మనం ఇంకోటి ఏదో చేయాలి. ఇలా చాలా చేస్తేనే మనకి అవన్నీ కూడా క్లియర్ అవుట్ అవుతూ ఉంటాయి. సో, ఓవర్ నైట్‌లో మనం చేయకూడదు. అలా చేసేది కూడా కరెక్ట్ విధానం కాదు. ఎవరైనా మనం ఈ రోజులో తగ్గిస్తాం, రేపు తగ్గిస్తాం, లేదా ఇది వాడండి తగ్గుతుందంటే అది ఖచ్చితంగా అపోహే. అలా ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయొద్దు. సో, ఎప్పుడైనా మనకి శరీరంలో మార్పులవి సహజంగా వస్తూ ఉంటాయి. వ్యాధులొచ్చినప్పుడు ఏంటంటే నిదానంగానే తగ్గుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. సడెన్‌గా పిల్లలనుకోండి నేచురల్‌గా పిల్లలు తగ్గిపోతాయి. ఎందుకంటే క్లియర్‌గా ఉంటారు. పెద్దవాళ్ళేంటంటే కొంచెం అన్నిటిలో మనకి మెడికేషన్స్ లేకపోతే ఉండే స్ట్రెస్సు, ఈ డెఫిషియన్సీస్ ఎక్కువ. డ్యామేజ్ ఎక్కువ సిస్టమ్‌లో. సో, ఖచ్చితంగా ఏంటంటే ఎ బిట్ టైమ్ కంపల్సరీ పట్టిద్ది. సో, అలా మీరు ఏదైనా ఇదనే కాదు, హోమియో అనే కాదు, వాటెవర్ మీరు వేసుకున్న మెడిసిన్స్ ఏదైనా సరే చక్కగా స్లో బై స్లోనే మీకు హీల్ చేస్తాయనేది మీరు గుర్తుపెట్టుకుంటే చక్కగా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది స్లోగా జరిగే ఇది. అది ఏ మెడిసిన్ అయినా స్లో అండ్ స్టడీగానే మీకు కరెక్ట్‌గా యాక్షన్ అనేది ఇస్తుంది. ఓకే. థాంక్ యూ.